మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నిన్న చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని ఆలోచించే విధంగా చేశాయి. విశాఖపట్నం నుంచి ఎవరన్నా విఐపి గబాలను అమరావతి రాజధానికి రావాలంటే తెలంగాణలోని హైదరాబాద్కి వెళ్ళి విశాఖపట్నం నుంచి అక్కడి నుంచి మరొక విమానం మారి అమరావతి రాజధాని విజయవాడకి చేరుకోవాల్సి వస్తూ ఉంది. ఇక రోడ్డు మార్గంలో వచ్చినా కూడా విశాఖపట్నం నుంచి విఐపి కార్లు అయితే 6 అవర్స్లో విజయవాడకు వస్తాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళటానికి ఒక ఎయిర్పోర్ట్లో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని హైదరాబాద్ వెళ్ళడానికి 2 గంటలు, అక్కడ వెంటనే ఫ్లైట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఆడ 1 గంట టైం వేస్ట్, మరలా అమరావతి విజయవాడ రాజధానికి గన్నవరం ఎయిర్పోర్ట్కి రావడానికి మరో 2-3 గంటలు, మొత్తం మీద 2 విమానాలు మారి అమరావతి రాజధాని చేరుకోవడానికి మాజీ మంత్రికి 5 గంటల సమయం 6 గంటల సమయం పట్టింది. ఎందుకంటే విశాఖపట్నం నుంచి నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్కి విమానాలు రద్దు చేశారట. కొన్ని విమానాలు కొన్ని ప్రాంతాల్లో రద్దీగా ఉంటాయి, మరికొన్ని విమానాలు సౌకర్యం కోసం తిప్పాల్సి ఉంటుంది. కానీ గన్నవరం ఎయిర్పోర్ట్కి విశాఖపట్నం నుంచి, తిరుపతి రేణిగుంట నుంచి, ఇక హైదరాబాద్ నుంచి అయితే విమానాలు బెంగళూరు నుంచి అయితే ఉన్నాయి. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన విమానాశ్రయాలు విశాఖపట్నం రేణిగుంట నుంచి విమానాలు సర్వీసులు తక్కువగా ఉండడం, సరైన సమయంలో లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు, విఐపీలు, రాజకీయ నాయకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పౌర విమానయాన మంత్రి ఇప్పటికైనా దృష్టి సారించి విశాఖపట్నం నుంచి రేణిగుంట నుంచి ప్రతి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి కనీసం విశాఖపట్నం నుంచి విజయవాడకు 4 సర్వీసులు, రేణిగుంట నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి 4 సర్వీసులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమరావతి రాజధానికి పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు వస్తూ ఉన్నారు. వారు అమరావతి రాజధాని చేరుకోవడానికి 2-3 విమానాలు మారి వస్తే ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టుబడులు పెడితే రాబోయే రోజుల్లో కనెక్టివిటీ కష్టం అవుతుందని భావించే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఎలాగూ అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతా ఉంది కాబట్టి కనెక్టివిటీ సర్వీసులు పెంచాలని కూడా విఐపీలతో పాటు సాధారణ పౌరులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.